సో గైస్ చూసారా ఎంత ఎమ్మి ఎమ్మి మెంతం కూర మసాలా మెంతం కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి, లేకపోతే రైస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా బగారా రైస్ అట్లా ఉన్నప్పుడు కూడా ట్రై చేయండి. ఇది చాలా అంటే నాన్ వెజ్ కూడా అసలు పనికి రాదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది, టేస్ట్ అనేది మీరు ట్రై చేశాక. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు? నేను మంచిగా ఉన్నాను. సో ఈరోజు చేయబోయే రెసిపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ చేయబోయే రెసిపీ అంటే చాలా స్పెషల్ రెసిపీ అండ్ చాలా హెల్తీ రెసిపీ. చాలా సింపుల్, ఓన్లీ చూసారా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా తయారయ్యే మెంతం కూర, మసాలా మెంతం కూర. సో మెంతి కర్రీ అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. సో నేను చేసే ప్రొసీజర్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పల్లీలు లేకపోతే పల్లీల ప్లేస్లో మీరు కాజు అయినా యూజ్ చేయవచ్చు, ఆర్ పుట్నాలు కూడా యూజ్ చేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దామా ఏం చేద్దామా అనేది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, కొన్ని గుప్పడి పల్లీలు, ఒక 2 టమాటోస్ అండ్ వెల్లుల్లి రెమ్మలు, అంటే పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ చాలు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతం కూర నేనైతే కట్ చేసి ఫ్రెష్గా కడిగి కట్ చేసి మంచిగా పక్కన పెట్టుకున్నాను. ఒకసారి చూపిస్తాను. సో గాయస్ చూడండి, నేను ఫ్రెష్ మెంతం కూర తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రెష్ది ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మెంతం కూర అనేది మంచిగా కడిగి వాష్ చేసి మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మెంతి కూర చేదుగా కొంతమందికి నచ్చదు, అండ్ చిన్నపిల్లలు అయితే అసలు ఆకుకూరలు అయితే తినరు. కొంతమందికి ఆకుకూరలు కూడా పోవు, ఎప్పుడు నాన్ వెజ్ అది ఇది తింటూ ఉంటారు కదా. సో ఇలా మెంతం కూర చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే, మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ తీసుకొని ఫస్ట్ మనం పల్లీలు అనేది డ్రై రోస్ట్ చేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ ప్యాన్ నేను మంచిగా నీట్గా కడిగి దాన్ని కొంచెం డ్రై అయిన తర్వాత పల్లీలు వేసి కొంచెం రోస్ట్ చేసుకుంటాను. సో గైస్ మీరు పల్లీలు కాకుండా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే, నేనైతే యాడ్ చేయట్లేదు, బట్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ అంటే నువ్వులు ఎక్కువ తింటే కూడా వేడి అవుతుంది. సో నేను నువ్వులు అనేది స్కిప్ చేస్తున్నాను. సో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది అది కూడా యాడ్ చేస్తే. నేనైతే ఓన్లీ పల్లీలు అనేది రోస్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, అది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం రోస్ట్ చేసుకోండి. ఎక్కువ హీట్ చేస్తే కూడా మాడిపోతే, ప్లస్ లోపల దాకా వేగవు. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఒక 2 to 3 మినిట్స్ చాలు, రోస్ట్ అయిపోతాయి. రోస్ట్ అయిపోయినాక తీసి పక్కన పెట్టుకోండి. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే, మనము మెంతం కూర అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో. సో అది తీసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక ప్లేట్లో. మెంతం కూర ఇంకా అల్లము ఫ్రై చేసుకొని 2 సపరేట్ పెట్టుకున్నాను ప్లేట్లో కలిపి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం పల్లీలు అనేది రోస్ట్ చేసుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. సో అది మనము మిక్సీకి పట్టేద్దాము. సో గైస్ నెక్స్ట్ పల్లీలు అనేది మనము రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో అది మిక్సీకి పట్టేస్తున్నాను. దాంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోండి. సో అంటే ఆల్రెడీ మనం గోల్డెన్ కలర్లో అల్లం ఫ్రై చేసుకున్నాం కదా. సో సపరేట్గా కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో ఆ రెండు కలిపి మిక్స్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. సో నేను కొన్ని వేసాను, అల్లము వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. సో మిక్సీకి కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసేయండి. సో కొంచెం మరి లిక్విడ్, మరి వాటర్ ఎక్కువ పోయకుండా నార్మల్ కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే, మనము ఒక ప్యాన్ తీసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు ఏవైతే వేసుకుంటున్నామో, జీలకర్ర ఇంకా ఆవాలు అవన్నీ వేసుకోండి. వేసుకున్నాక ఆనియన్స్,
పచ్చిమిర్చి మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులోకి, ఆయిల్లోకి. సో గైస్, మనము ఆయిల్ వేడాక మొత్తం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాము. సో మంచిగా రోస్ట్ అయిపోయాయి అన్నమాట, మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. సో ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం మసాలా దినుసులు వేసుకుందాము. ఏంటంటే కారం, ఉప్పు, పసుపు ఇవి వేసుకుందాము కొంచెం కొంచెము. అంటే మీరు ఎలా తింటారు కారం అనేది దాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. సో లైట్గా వేసుకునే వాళ్ళు లైట్గా వేసుకోండి, బాగా కారం తినేవాళ్ళు కారం వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కారం, పసుపు వేసుకుందాము. సో మనము పసుపు, కారం వేసుకున్నాము. తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కొద్దిగా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మనం టొమాటోస్ వేసుకోవాలి. ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్నాక ఒక 2 minutes తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనిద్దాము. సో గైస్, మనం ఇట్లా టమాటాలు వేసుకున్నాము. టమాటాలు వేసుకొని కొంచెం మంచిగా మగ్గుతాయి. మగ్గాక ఒక 2 minutes కొంచెం మంచిగా మగ్గాలి బాగా. అంటే తర్వాత మళ్ళీ మగ్గనికి ఉండదు కదా, అంటే మనం వాటర్ పోసుకుంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. సో ఈ ఆయిల్లోనే మంచిగా మగ్గితే ఆ తర్వాత కొంచెం మంచిగా ఇది అవుతుంది అనమాట, పేస్ట్ మంచిగా అవుతాయి. సో తర్వాత ఇప్పుడు మగ్గాక మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే మనం పల్లీలు పేస్ట్ చేసుకున్నామో సో ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాము. సో నేను ఈ టమాటాలు వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వై? బికాజ్ సాల్ట్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఈ సాల్ట్ వల్ల కొంచెం త్వరగా మగ్గుతాయి అనమాట. మీకు తెలుసు కదా మనం సాల్ట్ ఎందుకు వేసుకుంటామో, సాల్ట్ వేసుకోవడం వల్ల ఫాస్ట్గా మగ్గుతాయి. సో అందుకని. సో ఇవన్నీ మగ్గాక ఇప్పుడు నేను ఇందులో పేస్ట్ వేసుకుందాము. సో గైస్, ఇందులో మనం పేస్ట్ యాడ్ చేసుకున్నాము. పేస్ట్ అనేది మంచిగా కలుపుకోండి, మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లో. అంటే మనకి పేస్ట్ అనేది కొంచెం మంచిగా ఇది అవ్వాలి కదా, అంటే మంచిగా మగ్గాలి. పేస్ట్ కూడా మంచిగా ఆయిల్ వదిలేదాకా కొంచెం ఒక 2 minutes బాగా మగ్గాలి కర్రీలో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ అనేది. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు మెంతం కూర అనేది. అంటే నార్మల్గా యూజువల్గా ఆకుకూరలు నచ్చదు కదా చాలామందికి. అబ్బా ఇప్పుడు కొంతమంది విసుక్కుంటారు, అబ్బా ఆకుకూరనా మళ్ళీ 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 అని చాలా విసుక్కుంటారు కదా. సో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ రెసిపీ. సో కంపల్సరీ ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సో కంపల్సరీ ట్రై చేయండి. సో ఇది ఒక లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మగ్గనిద్దాము. వై? బికాజ్ ఎందుకు అంటే హై ఫ్లేమ్లో అయితే మొత్తం మాడిపోతుంది. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టుకోవద్దు, ఎప్పుడైనా కర్రీస్ గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గనివ్వాలి, అప్పుడే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. సో ట్రై చేయండి మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో వండిన వంటలు. సో మీరే ట్రై చేయండి ఎలా వస్తుంది అనేది టేస్ట్. సో ఇది అయ్యింది కదా. సో దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒక 2 to 3 minutes వదిలేద్దాము. వదిలేసాక మెంతం కూర మనం ఏదైతే మనము ఆయిల్లో ఇది చేసుకున్నామో, ఫ్రై చేసుకున్నామో అది యాడ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ మనము ఏం చేసామంటే మనం పేస్ట్ అయితే ఏదేసుకొని మంచిగా ఇది చేసుకున్నాము, ఫ్రై చేసుకున్నాము. సో దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాము. వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోండి, మరి వాటర్ ఏమైతే వేసుకోకండి. సో మెంతం కూర కూడా మనకి మంచిగా మగ్గాలి కాబట్టి వాటర్ చూసుకొని మంచిగా వేసుకోండి. సో ఇది ఒక 2 minutes అట్లా మంచిగా మగ్గిన తర్వాత మనం మెంతం కూర వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 minutes వదిలేస్తే కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది, మెంతం కూర మసాలా కర్రీ. నెక్స్ట్ మనం ఏం చేసామంటే మనం మెంతం కూర ఏదైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో సో అది కూడా యాడ్ చేసాము. యాడ్ చేసేసి ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes అట్లా లిడ్ క్లోజ్ చేసేసి వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వదిలేసేయండి. సో అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయ్యాక చూద్దాము. సో ఆ లోపల మీరు నార్మల్గా డిన్నర్ ఏం చేశారండి ఇంట్లో? అంటే ఇప్పుడు ఇలా డిఫరెంట్గా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా, లేకపోతే యాజ్ యూజువల్గా రొటీన్గా ఏదో చేయాలి కాబట్టి చేసుకొని తినాలి కాబట్టి తింటారా? సో నాకు కమెంట్ చేయండి. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, డిన్నర్కి కానీ లంచ్కి కానీ. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి కూడా కొంతమంది చపాతీస్ తింటారు కదా, సో వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ రెసిపీ అనేది, నచ్చుతుంది చాలామందికి. సో ఇలా ఎప్పుడైనా చేసి చూసారా, ఎప్పుడైనా ట్రై చేశారా వెరైటీగా? సో ఎప్పుడు పిల్లలు ఇష్టపడి తినరు కదా, సో డిఫరెంట్గా చేసి పెడితేనే వాళ్ళు తింటారు. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది చాలా బెస్ట్ అండ్ హెల్తీ ఫుడ్ ఆల్సో. సో దీనికి కాంబినేషన్ మనం
నార్మల్గా ఆలు పరాటా కూడా చేసుకొని తినొచ్చు, నార్మల్ చపాతీ కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ కాంబినేషన్ కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. రైస్ రైస్ మీద కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా. సో గైస్, మనం మెంతం కూర, మసాలా మెంతం కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఎమ్మి అసలు. అట్లా ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవ్వాలి. సపరేట్ అయినాక మనము క్లోజ్ చేసేసి బంద్ చేసేసి చపాతీతోటి కానీ పన్నీర్ కర్రీ, ఐ మీన్ చపాతీ కర్రీ కానీ